KTN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. వైసీపీ పార్టీలో వర్గ విభేదాలంటూ సామాజిక మాధ్యమాలలో వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. మీడియా సమావేశంలో డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి స్పష్టం. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని కాలమాన పట్టిక కరపత్రాలు విడుదల చేసిన ప్రభుత్వ ఖాజీ సయ్యద్ కమాలుల్లా జుహూరి రేపటి నుండి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడి. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఓటర్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలి. ఏఈఆర్ఓ కమిషనర్ అరుణ ఆదేశం. టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాం. టీటీడీ పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. వైసీపీ పార్టీలో వర్గ విభేదాలంటూ సామాజిక మాధ్యమాలలో వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం చిత్తూరు నగరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చిత్తూరు నగరంలో ఇద్దరు యువకులు వ్యక్తిగతంగా గొడవ పడితే దానిని వర్గాల గొడవగా ముద్ర వేయడం మంచి పద్ధతి కాదన్నారు. విజయానందరెడ్డి వర్గం, రాజేష్ కుమార్ రెడ్డి వర్గం అని రెండు వర్గాలు లేవని, తాను ఊపిరి ఉన్నంత వరకు వైసీపీ పార్టీలోనే ఉంటానన్నారు. అంతేకాకుండా తనకు డిప్యూటీ మేయర్ రావడంలో కీలక పాత్ర పోషించిన విజయానందరెడ్డికి తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. వైసీపీ పార్టీ అభ్యర్థి విజయానందరెడ్డి సమిష్టిగా కృషి చేసి ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాహుల్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయాన కొన్ని న్యూస్ ఛానల్లో నాకు విజయానందరెడ్డి అన్నకి ఏదో డిస్ప్యూట్ ఉన్నట్లు స్కోరింగ్ పోయింది. నాకు అన్నకి రావడానికి ఏ విధమైన కారణాలు లేవు. 5-6 ఏళ్ళుగా అన్నతో ట్రావెల్ చేస్తున్నాను. తమ్ముడి కన్నా ఎక్కువగా నన్ను చూసుకుంటున్నాడు. నాకే అవసరం వచ్చినా సరే, నాకే ఇబ్బంది వచ్చినా సరే, మా సొంత అమ్మ నాన్నకన్నా ముందు వచ్చి ఏం రాసే ప్రాబ్లం ఏం కావాలో చెప్పుకొని నన్ను సొంత తమ్ముడిలాగా చూసుకుంటున్నా. అతనితో నా డిస్ప్యూట్ అనే న్యూస్ చూసే ముందు నేను ఆశ్చర్యపోయాను. ఏదో వార్త ఏదో పిల్లలు ఇద్దరు జనాలు వేసుకుంటే దాన్ని సర్ది చెప్దామని పోతే అది స్టాండ్ వరకు వెళ్ళింది. స్టాండ్లో కూర్చొని వాళ్ళు సర్ది పిల్లలు పిలుచుకొని వచ్చినాం అంతవరకే. కానీ ఇక్కడేదో విజయానందరెడ్డి వర్గము, డిప్యూటీ మేయర్ వర్గము, విజయానందరెడ్డి వల్లనే డిప్యూటీ మేయర్ పదవి నాకు దక్కింది. అలాంటప్పుడు నాకు వర్గం అంటే ఏముండదు. అలాంటి ఊహ కానీ ఆలోచన నాకు అసలు లేదు. ఎప్పుడు రాజకీయాల్లో 2 రోజులు జగనన్న సైనికుడిగా, చిత్తూరులో విజయన్న సైనికుడిగా ఉండాలనే కాన్సెప్ట్లో ఉన్నాను. కానీ నేను సపరేట్గా లీడర్ అవ్వాలనో ఇంకోటి చేయాలనే ఉద్దేశం నాకు కలవలేదు. మీరు అనవసరంగా దాన్ని క్రియేట్ చేసిన నాకు చాలా బాధ అనిపించింది. ఇష్యూ లేని దానికి చాలా బాధపడుతున్నాను. విజయన్న సైనికుడు రాజేష్ కుమార్ రెడ్డి దాన్ని వింటే చాలా ఆనందంగా ఉంటుంది. కానీ విజయన్న వర్గము, రాజేష్ వర్గం అనేది అసలు లేనే లేదు. మీ ఊహల్ని తీసుకుపోయి టీవీలో పెట్టేసి చేయడం అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. కోరికే కాదు, ఖచ్చితంగా నెరవేరుతుంది. మధ్యలో ఇలాంటి అపోహలు సృష్టిస్తుందని మీ అందరికీ నా మనవి. చిత్తూరు జిల్లా అంజుమాన్ తరకి ఉర్దూ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఖాజీ సయ్యద్ కమాలుల్లా జుహూరి రంజాన్ నెల కాలమాన పట్టికను సోమవారం విడుదల చేశారు. రంజాన్ నెల ప్రారంభమవుతున్న సందర్భంగా ఈ నెలలో నిర్ణయించిన కాలమాన పట్టికను ముస్లిం సోదరుల రంజాన్ నెల ఉపవాసం నేపథ్యంలో వారి సౌకర్యార్థం ప్రచురించినట్లు తెలిపారు. అందరికీ రంజాన్ నెల శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరికీ రంజాన్ నెల శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఖాజీ అబ్దుల్ గనీ, కార్పొరేటర్లు ఆను, సయ్యద్, కమిటీ సభ్యులు అబ్దుల్ రషీద్, బషీర్, అహ్మద్, అబ్దుల్ గఫార్, గులాం రసూల్, సుల్తాన్, ముక్తార్, మున్నీర్ అహ్మద్ పాల్గొన్నారు.
अरे नीचे मत डालो, हाँ ही लगता है नीचे में कटा डालो, उर्दू में भी डाले हम नहीं, हाँ अंदर की भी रख देंगे पकड़ लेना होता नहीं हाँ हमारे जाओ फोटो भी पकड़ेगा फोटो ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఓటరు దరఖాస్తులను పరిష్కరించాలని ఆర్డీఓ చిన్నయ్య ఏఈఆర్ఓ కమిషనర్ అరుణ చెప్పారు. ఓటరు దరఖాస్తుల పరిశీలన పరిష్కారం అంశాలపై బిఎల్ఓలతో సోమవారం నగరపాలక కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈఆర్ఓ కమిషనర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల పరిధిలో పెండింగ్ లో ఉన్న ఫారం 6, 7, 8A దరఖాస్తులను సత్వరం పూర్తి చేయాలన్నారు. దరఖాస్తుల ఆమోదం తిరస్కరణకు సంబంధించి అనుబంధ డాక్యుమెంట్లను ఖచ్చితంగా పొందుపరచాలని, మొత్తం దరఖాస్తులు సంబంధిత ధృవపత్రాలను ఒకటిగా ఫైల్ చేయాలన్నారు. దరఖాస్తుల పరిశీలనలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలన్నారు. తప్పులు లేని తుది ఓటర్ల జాబితా తయారీ కోసం జాగ్రత్తగా విధులు నిర్వహించాలన్నారు. సూపర్వైజర్ ఆఫీసర్లు వారి పరిధిలోని బిఎల్ఓలను సమన్వయం చేసుకుని దరఖాస్తుల ప్రక్రియ సక్రమంగా సవ్యంగా జరిగేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిఎంఎం గోపి, సూపర్వైజర్ అధికారులు, బిఎల్ఓలు పాల్గొన్నారు. మాట పెరిగి యువకుల మధ్య ఘర్షణపై కేసు నమోదు చేసినట్లు 1 టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి తెలియజేశారు. సోమవారం చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో చర్చి వీధిలో మురళి, అఖిల్ అనే 2 యువకుల మధ్య మాట పెరిగి ఘర్షణ పడ్డారని, దీనిపై సమాచారం అందుకున్న ఘటనా స్థలానికి చేరుకున్న అనంతరం అక్కడి నుంచి వారిని పంపించడం జరిగిందని అన్నారు. సోమవారం ఉదయం 9కి మురళి తన సెల్ దుకాణాన్ని తెరుస్తున్న క్రమంలో అఖిల్ తన అనుచరులతో కలిసి మురళిపై దాడి చేశారని, ఈ దాడిలో మురళికి స్వల్ప గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టామన్నారు. చెప్పేసి ఒక ఉద్దేశంతో మురళి, అఖిల్ అనే 2 వాదోపవాదాలు చేసుకోవడం జరిగింది. దాంట్లో మురళి అనే వ్యక్తి అఖిల్ని తోశాడని చెప్పేసి, దాంతో అఖిల్కి దెబ్బ తగిలిందని చెప్పేసి అక్కడున్న వ్యక్తులు క్లాసిఫై చేసి పంపడం జరిగింది. దానిపై ఈ అఖిల్ అనే వ్యక్తి తనకు చెందిన కొంతమంది వ్యక్తుల్ని అందరినీ వేసుకొని మళ్ళీ మురళిపై దాడి చేయాలని నైట్ అనుకోవడం, తర్వాత అందరూ అక్కడ ఉన్న నేను, అలాగే మా రక్షక సిబ్బంది, మా భద్ర, మా ఎస్ఐ గారు అందరూ కూడా చెదగొట్టడం జరిగింది. తదుపరి మార్నింగ్ మళ్ళా ఈ అఖిల్ అనే వ్యక్తి కొంతమంది తన అంచనలు తీసుకుపోయి మురళి అనే వ్యక్తి ఈ సెల్ షాప్ ఓపెన్ చేస్తుండగా అతని సెల్ షాప్ దగ్గర పోయి అతను కొట్టినారని చెప్పేసి మాకు సమాచారం అందడంతో ఇమీడియట్గా అక్కడ వెళ్ళి మురళిని స్వల్ప గాయాలయ్యాయి. ఆ గాయాలతో దాంతో మేము చెక్ చేసాము. చేసిన తర్వాత ఈ మురళి యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చర్య తీసుకుంటాం. మురళి యొక్క ఫిర్యాదు స్వీకరిస్తాం. తర్వాత నైట్ కూడా ఏం జరిగింది, అఖిల్ అనే వ్యక్తి ఇద్దరి మధ్య ఉన్న వైషమ్యం అనేది వెరిఫై చేస్తూ ఉన్నాం. అధికారుల ఉత్తర్వుల మేరకు ఫర్దర్గా ఏం జరగకుండా మేము అక్కడ ప్రస్తుతానికి మన పోలీస్ సిబ్బందిని నియమించి ఆ చుట్టుపక్కల ఏరియాలో గస్తీ తిప్పుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకుంటున్నాం. సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలను అధికారులందరూ అనుసరించి ఎన్నికల విధులను తూచా తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. చిత్తూరు డిఆర్డీఏ సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులతో కలిసి జిల్లాలో జరుగు 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై నోడల్ అధికారులు, సంబంధిత సిబ్బందితో దిశానిర్దేశం, పలు అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలు 2024ను సజావుగా నిర్వహించుటకు వివిధ విభాగాలను ఏర్పాటు చేసి నోడల్ అధికారులను సిబ్బందికి కేటాయించడం జరిగిందన్నారు. ఈవీఎం మేనేజ్మెంట్ యూనిట్, నామినేషన్స్ మేనేజ్మెంట్ యూనిట్, పోల్ డే అరేంజ్మెంట్స్ యూనిట్, స్పెషల్ నీడ్స్ మేనేజ్మెంట్ యూనిట్ వంటి విభాగాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
నోడల్ అధికారులు తమకు కేటాయించిన సిబ్బంది ఎన్నికలు ముగిసే వరకు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ విధులను నిర్వర్తించాలన్నారు. ప్రతి విభాగంలోని నోడల్ అధికారులు వారి సిబ్బందికి ఎన్నికల కోడ్ సమయంలో నిర్వర్తించవలసిన విధులను సవివరంగా వివరించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వివిధ విభాగాల ఎన్నికల నోడల్ అధికారులు సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటైన సంబంధిత విభాగాల సిబ్బందితో సమన్వయం చేసుకుని విధులు నిర్వర్తించవలసి ఉంటుందని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి తీసుకోవలసిన చర్యలు, రిపోర్ట్ల తయారీ వంటివి నిర్దేశిత కాలంలో పంపవలసి ఉంటుందని తెలిపారు. మహిళలే మహారాణులని చిత్తూరు డిఆర్డీఏ పీడీ తులసి అభివర్ణించారు. సోమవారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ లఖ్పతి దీదీ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా సచివాలయంలో జరిగిన ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి డిఆర్డీఏ పీడీతో పాటు పలువురు స్వయం సహాయక సంఘ సభ్యులు హాజరై కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల ఏర్పాటుతో మహిళలలో ఆర్థిక సామాజిక పరంగా చైతన్యం వచ్చిందన్నారు. సంఘాల ద్వారా ప్రతి కుటుంబానికి కొంతవరకు ఆర్థిక భరోసా కలిగిందన్నారు. స్వయం సహాయక సంఘ సభ్యులను లక్షాధికారులు చేయాలన్న సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అర్హులైన సంఘ సభ్యులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా పురోగతిని సాధించాలన్నారు. ప్రభుత్వాలు చేపడుతున్న పథకాలను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే సంఘ సభ్యులు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు మరికొంతమందికి ఉపాధిని కల్పించవచ్చునని తెలిపారు. ప్రభుత్వాలు చేపట్టే పథకాల పట్ల సంఘ సభ్యులు సంపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు. అప్పుడే ఎంచుకున్న ఉపాధి మార్గాలు సత్ఫలితాలు ఇస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా లఖ్పతి దీదీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 1419 స్వయం సహాయక సంఘ సభ్యులకు 150.41 కోట్ల రూపాయలను చెక్ రూపంలో అందజేశారు. అలాగే పలు స్వయం సహాయక సంఘంలో స్థిరమైన జీవనోపాధులను ఎంచుకొని ఆర్థికంగా స్థిరపడిన పలువురు సంఘ సభ్యులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిపిఎం వెంకటేష్, ఏపీఎంలు సూరి, నాగేశ్వరరావు, జిల్లా సమైక్య అధ్యక్షురాలు సుకన్య, పలువురు స్వయం సహాయక సంఘ సభ్యులు పాల్గొన్నారు. టీటీడీ ఉద్యోగులకు మరో తీపి కబురు తెలిపారు పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. 2014 ఏడాదిని కట్ ఆఫ్ ఇయర్ గా పరిగణలోకి తీసుకొని టీటీడీ పరిధిలో ఉన్న ఉద్యోగులకు కూడా జీవో వర్తించేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరేందుకు తీర్మానం చేశారు. ఈ నిర్ణయం ద్వారా వేలాది మంది ఉద్యోగులు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. టీటీడీ పాలక మండలి సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం నిర్ణయాలను టీటీడీ పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియా ముందు ప్రకటించారు. స్విమ్స్ ఆసుపత్రిలో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 479 నర్సు పోస్టుల భర్తీకి పాలక మండలి ఆమోదం తెలిపింది. టీటీడీ విద్యా సంస్థల్లో ఎలాంటి సిఫార్సు లేకుండా హాస్టల్ వసతి కల్పించేలా ఏర్పాట్లకు నూతన హాస్టల్ భవన నిర్మాణాలకు ఆమోదం తెలిపింది. 2014 ఏడాదిని కట్ ఆఫ్ ఇయర్ గా పరిగణలోకి తీసుకొని టీటీడీ పరిధిలో ఉన్న ఉద్యోగులకు కూడా జీవో వర్తించేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరేందుకు తీర్మానం చేశారు. 1.88 కోట్లతో పిఎస్సి అభివృద్ధి పనులకు నిధులు కేటాయింపు, యాత్రికుల వసతి సముదాయాలలో లిఫ్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమల చుట్టూ 1.50 కోట్లతో మిగిలిన ఔటర్ ఫెన్సింగ్ ఏర్పాట్లకు ఆమోదం తెలిపారు. 14 కోట్లతో ఉద్యోగస్తుల వసతి సముదాయాల అభివృద్ధికి ఆమోదం తెలిపింది. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలోని భాష్యకారుల సన్నిధిలోని మకర తోరణానికి పార్థసారథి స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి బంగారు ఆభరణాల బంగారు పూతకు ఆమోదించారు. ఇటీవల ఘాట్ రోడ్లో మరణించిన శ్రీవారి ఆలయ అర్చకుడు యతిరాజు నరసింహులు కుటుంబానికి 5 లక్షలు ఎక్స్గ్రేసియా ప్రకటించారు. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించడం కుదరదని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపిందని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. లక్షల రూపాయలతో తిరుమలలో భక్తుల సౌకర్యార్థం పిఎస్సి అభివృద్ధి పనుల కోసమని టెండర్ ఆమోదం చేయటం జరిగింది. లిఫ్ట్లు 10 లిఫ్ట్లు పిఎస్సి 1లో పెట్టడానికి
1.88 crores. Each lift 20 lakhs. 1,50,00,000 రూపాయలతో బాలాజీ నగర్ తూర్పు వైపున అదేవిధంగా పద్మావతి విశ్రాంతి భవనం ఔటర్ కార్డన్లో మిగిలిపోయినటువంటి ఫెన్సింగ్ ఏర్పాటుకు ఆమోదం జరిగింది. మీకు అందరికీ కూడా తెలుసును, తిరుమల చుట్టూతా ఈ ఫెన్సింగ్ను గత కొద్ది సంవత్సరాలుగా అటవీ క్రూర మృగాల బారిన పడగకుండా అలాగే భద్రతా కోసమని కూడా చుట్టూతా ఫెన్సింగ్ వెయ్యాలన్నటువంటి నిర్ణయంలో భాగంగా ఇప్పటికే దాదాపు 75-80% పైగా ఈ 7-8 సంవత్సరాలలో అయిపోయింది. మిగిలినటువంటి ఆ భాగానికి ఈ రోజున అనుమతిని తీసుకోవటం జరిగింది. 14 కోట్లతో తిరుమలలో టీటీడీ ఉద్యోగస్తుల పాత సి టైప్ డి టైప్ కొత్త సి టైప్ డి టైప్ క్వార్టర్లలో మిగిలి ఉన్న 184 క్వార్టర్ల అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆమోదం తీసుకోవటం జరిగింది. తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయంలోని భాష్యకారుల సన్నిధిలోని మకర తోరణానికి పార్థసారథి స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి తిరువాభరణాలకు బంగారు పూత పూసేందుకు ఆమోదం తెలపటం జరిగింది. టీటీడీ ఐటీ సేవల కోసమని టైర్ 3 డేటా సెంటర్, డిజాస్టర్ రికవరీ సెంటర్ ఉన్నాయి. ఐటీ స్టాండర్డ్ ప్రోటోకాల్ ప్రకారం లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ప్రక్రియలో భాగంగా ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి టెక్ రీప్లేస్మెంట్ చేయాలి. ఇందులో భాగంగా 5 ఏళ్ల పాటు డేటా సెంటర్ల మెయింటెనెన్స్ కోసమని 12 కోట్ల రూపాయలని మంజూరు చేయుటకు ఆమోదం తెలపడం జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో 15 చారిత్రాత్మక పురాతన ఆలయాలు, 13 టీటీడీ నిర్మించిన ఆలయాలు, 22 టీటీడీ అధీనంలోకి వచ్చినటువంటి ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలలో అవసరమైనటువంటి అభివృద్ధి పనులను శ్రీవాణి ట్రస్టు నిధుల ద్వారా చేపట్టేందుకు పాలనా అనుమతిని ఇవ్వటం జరిగింది. ఇటీవల నెల రోజుల క్రితం ఘాట్ రోడ్డులో మరణించినటువంటి తిరుమల శ్రీవారి ఆలయ పరిచారిక శ్రీ యతిరాజన్ నరసింహన్ కుటుంబానికి 5 లక్షల రూపాయలు వారి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించటం జరిగింది. ఇవి మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఎవరైనా ప్రశ్నలు వేస్తే సమాధానం. అది ఒక సంస్థకు సంబంధించి ఇవ్వటం జరిగింది. గత బోర్డులోనే చెప్పాము, సాధ్యమైనంత తొందరలోనే అవి రాబోతాయి. ఏమండి, నో ఫ్లయింగ్ జోన్కు సంబంధించి గతంలో నేను చైర్మన్గా ఉన్నప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్కు రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత కూడా ఇచ్చినట్టు గుర్తు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అలా కుదరదు అన్నటువంటి ప్రకటన కూడా వాళ్ళు చేయటం జరిగింది. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో అలేఖ్య రెడ్డి, ద్రోణవల్లి హారిక వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. इटे एग्जिट में
ధర్మకర్తల మండలి మాజీ సభ్యులకు సంవత్సరంలో కొన్నిసార్లు మాత్రమే వారి కుటుంబ సభ్యులతో శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం బోర్డు కల్పించిందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. అయితే కొందరు మాజీ బోర్డు సభ్యులు ఈ నిబంధనలకు విరుద్ధంగా తమ కుటుంబ సభ్యులతో కాకుండా ఇతరులను వెంటబెట్టుకొని శ్రీవారి దర్శనం కొరకు పదే పదే రావడం మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు. మాజీ బోర్డు సభ్యులు ఆ హోదాలో కేవలం వారి కుటుంబ సభ్యులతో మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాలే తప్ప ఇతరులను వెంటబెట్టుకొని వస్తే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీవారి దర్శనానికి అనుమతించేది లేదని ఆయన అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.